Hi guys, this is me Sanjana Narasimha and welcome to my channel. I make content on lifestyle, fitness, fashion, travel and everything real. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే రేపు మా అత్తమ్మ వాళ్ళది గృహప్రవేశం అండ్ ఈరోజు వాస్తు పూజ 2 days. సో ఈ 2 days కూడా చాలా హెక్టిక్గా ఉండబోతుంది. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఇది నేను చూస్తాను నా క్లిప్పింగ్స్ని బట్టి. ఒకవేళ ఇఫ్ ఇట్స్ అ లాంగ్ డే నేను 2 partsగా పెడతా, లేకపోతే ఒక పార్ట్లోనే ఫినిష్ చేస్తా. ఎట్లా వస్తుందని చూద్దాం. సో ఆ రోజు ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటున్నాను. హెయిర్కి ఆయిలింగ్ చేసుకున్నాక ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి ఇట్లా మంచిగా ఫింగర్ టిప్స్తో మసాజ్ చేసుకుంటున్నాను. అండ్ స్కాల్ప్కే కాదు మన లెంత్ కూడా ఆయిల్ అనేది అంతే ఇంపార్టెంట్, అంతే నెసెసరీ. సో లెంత్ మాత్రం మిస్సే చేయొద్దు. అలా అని మరీ కారిపోయేలాగా నూనె పెట్టుకోకండి, అంత అవసరం లేదు. ఎంత ముఖ్యమో అంతే పెట్టుకోండి. అండ్ మంచిగా ఆయిలింగ్ చేసుకున్నాక నా దగ్గర ఒక మసాజర్ ఉంది, దాంతో మంచిగా మసాజ్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటి అంటే మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగి మన స్కాల్ప్ ఒక హెల్త్ కానీ మన హెయిర్ గ్రోత్ కానీ చాలా చాలా మంచిది. అండ్ యాజ్ యూజువల్ నా డైలీ రొటీన్ కాబట్టి నా ఫేస్ ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాను. ఆల్సో ఇవన్నీ పెయిడ్ ప్రమోషన్ కానీ ఎటువంటి కొలాబరేషన్స్ కాదండి. నేను ఇది పర్సనల్గా వాడి నాకు ఏమేమైతే వర్కౌట్ అయిందో నేను అదే చెప్తున్నాను. అంతేగాని షీజ్ అ యూట్యూబర్, తనకు అన్ని కొలాబరేషన్లో వస్తాయి, అన్ని ఫ్రీగా వస్తాయి అని అనుకోకండి. అండ్ నా కొలాబరేషన్ వచ్చేవి కూడా నేను ఇంగ్రీడియంట్స్ అంతా చూసుకొని అది ఒక మంచి ప్రోడక్ట్ అయితే మాత్రమే నేను కొలాబరేషన్ చేస్తాను, లేకపోతే నేను నా కొలాబరేషనే చేయను. కొలాబరేషన్ పేరుతో ఏమంటే అది నేను చెయ్యలేను. నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ నేను ఆన్సరబుల్. సో అది చాలా రోజుల నుంచి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను, ఇచ్చేసినాను. ఇంకా మంచిగా ఫ్రెష్ అయ్యి వచ్చేసినాను. ఇలా డైలీ వాడే కొన్ని స్టెప్స్ నుంచి ఏమైనా స్పెషల్ ఒకేషన్ వచ్చినప్పుడు మనకి వేరే స్టెప్ అవసరం లేదు. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఫర్ టుడే. ఈ డ్రెస్ కు ఒక స్పెషల్ స్టోరీ ఉంది, నేను అది చెప్తాను. ఇది మా తమ్ముడు నాకు గిఫ్ట్ ఇచ్చింది. నానుకి ఏంటంటే నా దగ్గర ఏం కలర్స్ ఉంది లేదని వాడికి అప్పుడు తెలియలేదు. తనకు తెలిసింది ఒకే విషయం, ఈ కలర్ అక్క పైన బాగుంటుంది. వాడు ఇది ఇచ్చినప్పుడు మమ్మీ అనింది ఈ కలర్ అక్క దగ్గర చాలా ఉంది కదా అని. అండ్ ఇమ్మీడియట్ గా నేను తన పైన అరిచేసినాను. నా దగ్గర ఆ కలర్ తో గానీ ఆ డిజైన్ తో కానీ ఒక 10 ఉండొచ్చు, లెక్క రాదు. ఈ డ్రెస్ ని చూసి ఇది మా అక్కకి బాగుంటుంది అని అనుకున్న ఆలోచన. ఒక గిఫ్ట్ ఒక వాల్యూ దాని ప్రైస్ లో ఉండదు, అది ఇచ్చే మనిషిలో ఉంటుంది. మనిషిని ప్రేమించాలి, వస్తువుని వాడుకోవాలి. ఈ రోజు ఈ డ్రెస్ ఉంది, రేపు లేకపోవచ్చు, కానీ నా తమ్ముడు నా కోసం సెలెక్ట్ చేశాడనే ఫీలింగ్ నాకు జీవితాంతం ఉంటుంది. అండ్ రెడీ అయిపోయాక దగ్గరే కాబట్టి నేను మమ్మీ వాకింగ్ లోనే వెళ్తున్నాం అన్నమాట. నా ఫైనల్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నైట్ కాబట్టి ఇమ్మీడియట్ ఫ్యామిలీ మాత్రమే ఉంటారు కాబట్టి సింపుల్ గానే రెడీ అయ్యాను. అండ్ బయట నుంచి ఇల్లు ఇలా కనిపిస్తా ఉంది, ఎట్లుందో చెప్పండి. అండ్ ఇంటికి అత్తమ్మది మామయ్యది ఇద్దరిది పేరు వచ్చేలాగా లక్ష్మీ నారాయణ నిలయ అని పెట్టారు. ఈరోజు నేను మా అత్తమ్మ ట్విన్ అవుతున్నాం అన్నమాట. వీడియోలు ఎత్తి వేసేసి మొత్త కూడా మ్యాచింగ్ వచ్చారు ఇద్దరు. ఇదంతా వేస్తాను అత్తమ్మ ఆడితే ఫస్ట్ మేము మేకప్ అంతా వేసుకోలేదు, మా కొడలు ఒక్కటే మేకప్ వేసుకోండి. ఇది అందుకే తెల్లగా ఉంది, మేము నల్లగా ఉండ. వాళ్ళిద్దరు అత్త వాళ్ళిద్దరు వేసుకోండి, మేమేం వేసుకో. ఇదో మా స్వప్నత్తమ్మ గురించి ఒక మాట చెప్పాలి. తను నెలకి పాపం 3 ఊర్లు చెన్నై, బెంగళూరు, ఆంధ్ర అని తిరుగుతూనే ఉంటుంది ఏదో ఒక పని పైన. అండ్ వెళ్ళిన ప్రతి ఊర్లో నా కోసం అందరినీ సబ్స్క్రైబ్ చేపిస్తానే ఉంటది. అందుకోసం చాలా చాలా థ్యాంక్ యూ అత్తమ్మ. అండ్ నేను ఇట్లా వ్లాగ్స్ ఎత్తేటప్పుడు వీడియో కోసం కూడా చాలా హెల్ప్ చేస్తుంది నాకు. వీళ్ళందరిది సపోర్ట్ ఉంది కాబట్టి నేను యూట్యూబ్ లో ఇంతంతా చేయగలుగుతున్నాను. కెమెరా ముందుండే నేను మీ అందరికీ కనిపిస్తాను, కానీ కొంతమంది కెమెరా వెనకున్నారు, కొంతమంది కెమెరా ముందు వీడియోలో ఉన్నారు. ఐఎమ్ జస్ట్ సో గ్రేట్ఫుల్ వాళ్ళ సపోర్ట్ కోసం అంతే. అండ్ అలంకారం ఇలా చేశారనమాట. ఇంకా వాస్తు పూజ స్టార్ట్ చేసినారు.
జల్దీనే పూజ అయిపోయింది. అండ్ ఇది సత్యనారాయణ స్వామి ప్రసాదం. ఏమైనా చెప్పాలి నేనేం చెప్పను పోమ్మ తెల్ల అని అనుకుంటున్నావా? ఎప్పుడు ఫోన్లు పిచ్చి, ఫోటోలు పిచ్చి, టీవీ వీడియోలు పిచ్చి, ఎవరు నమ్మకాకండి. రీటేక్ ఇప్పుడు చెప్పు. సంజనాకు వచ్చి ఎప్పుడు ఫోన్లు పిచ్చి, ఫొటోస్ పిచ్చి, ఎవరు నమ్మకాకండి. ఇంకా ఏం చెప్పాను, నోరు జాస్తే అది యూట్యూబ్లో నోరు జాస్తి ఉన్నాను దాంట్లో మొన్న అంటుంది మీ అమ్మ మూతి మంది ఇస్తాను. అండ్ మా అత్తమ్మ ఇట్లా నన్ను కామెడీ చేస్తూ ఉన్నింది. అండ్ ఈ 2 days ఇలా జరిగిందండి. ఆ రోజు నేను ఇంటికి వచ్చే లోపల ఒక ఈవినింగ్ ఒక 5 o'clock అయి ఉంటుంది, 5:30 అయి ఉంటుంది. అసలు నిద్ర లేకుండా చాలా చాలా టైర్డ్ అయిపోయాను నేనైతే. అండ్ ఆ రోజు బ్లౌజ్ గురించి నేను స్పెసిఫిక్ గా చెప్పాలి. నేను ఒక ఐడియా, ఒక డిజైన్ నా టైలర్ కి చూపిస్తే ఆవిడ ఎగ్జాక్ట్ గా అలానే కుట్టారు. ఆ రోజు నేను బాగున్నాను, నా డ్రెస్ బాగుంది, మొత్తం అవుట్పుట్ ఇంత మంచిగా వచ్చిందంటే మై టైలర్ తను నిజంగా చాలా మంచి వర్క్ చేశారు. ఒక హెక్టిక్ డే తర్వాత ఇలా ఇంటికి వచ్చి అంతా రిమూవ్ చేస్తుంటే ఆ హాయే వేరే. అసలు ఫస్ట్ నేను రాగానే నా జ్యువెలరీ మొత్తం తీసేసాను అనమాట. అండ్ తర్వాత ఈ డ్రెస్ తీసేటప్పుడు యాక్చువల్గా నేను కొంచెం సాడ్ కూడా ఉన్నాను. ఎందుకంటే నా లుక్ నాకు అంతే నచ్చింది, అది తీసేసేకి నాకు మంచే రాలేదు. ఎందుకంటే నేను అంత కష్టపడి ఇష్టంతో క్రియేట్ చేసుకున్నా. బట్ యాజ్ దే సే ఎవ్రీ గుడ్ థింగ్ హ్యాస్ టు కమ్ టు అన్ ఎండ్. అండ్ అంతా తీసేసి ఒక నైట్ సూట్ వేసుకున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐల్ ఆల్ మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై.